ఏంటా కూడా 10 రూపాయలు బాయా. ఎవరా నీకు బావా? సీమా మాది సేమే. ఒకప్పుడు మేము ఫ్యాక్షనిస్టులమే. ఒంగోబెట్టి తంటే అప్పడం పగిలి ఇట్టయ్యా. ఎవరా నువ్వు? వీటితో మనకేంటి, కడప వస్తుంది, దిగదారండి. కడప వచ్చేస్తుందా? ఏమ్మా కడపలో దిగాల? లేదండి, నాకు చిన్నప్పటి నుంచి ఫైట్లు చేసిన చూడాలని చాలా కోరిక. కడపలో కత్తులు బాంబులు పట్టుకుని ఫ్యాక్షనిస్టులు ఉంటారంట కదా. నువ్వు అనుకున్నట్టు కడపలో అవేముండవమ్మా. నువ్వు ఇంజినా పో, డీజిల్ పక్క సంతకం పెట్టు. ఏందది కనపడతల్లా ఓచరు. ఇన్ని మటర్లు చేసినా ఏడా సంతకాలు పెట్టలే. నమ్మకం లేదా ఏంది? ఖర్చు పెట్టే ప్రతి పైసాకు నాకు లెక్క ఉండాలి. సంతకం పెట్టు. ఫ్యాక్షనిస్టులం, పెన్నులు వాడం. దేనికైనా ఇదే. నేను 5 లక్షలు ఇచ్చింది నీ రక్తం చూడడానికి కాదు, శత్రువు రక్తం చూడడానికి. వచ్చినాకనే చంపేస్తారేమో. ఎవరు మీరు? డబ్బులు మొత్తం దొబ్బి సగంలో పారిపోతావేంట్రా? మనవాడు కుమ్మేస్తున్నాడా? మన నా డబ్బులు నాకు ఇచ్చాయి. యాడునా? అయితే తేలికొట్టు. ఎలా ఇచ్చారు? సూపర్ అన్న. పోవడమా, నాకు ఇష్టం. ఫ్యాక్షన్ గొడవ? మాది ఊరు కాదండి, హైదరాబాద్. అక్కడ ఏమైనా గొడవలు ఉన్నాయా? ల్యాండ్ విషయంలో సెక్షన్ శంకర్ అనే రౌడీతో గొడవ ఉంది. అయితే వాడిపోయినే ఉంటుంది. వీళ్ళు అతను మనుషులు కాదు. అదే వాడి తెలివి. నీ మర్డర్ ఇక్కడ చేసేసి ఫ్యాక్షన్ అకౌంట్ లో తోసేద్దాం అనుకుని ఉంటాడు. సరే, హైదరాబాద్ వచ్చాక ఒకసారి కలవండి. సార్ మీరు బోసు ఏసీపీ సుభాష్ చంద్రబోసు నిన్ననే ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయినాడంటే ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళని తిరిగి వచ్చి మర్డర్ చేయడానికి ఒప్పుకున్నామో. ఆయన పోతూ పోతూ దారిలో కూడా డ్యూటీ చేస్తాడని మాకేం తెలుసు? అయితే నా డబ్బులు నాకు ఇచ్చే. ఫ్యాక్షన్ లో తీసుకోవడమే కానీ ఇవ్వడం ఉండదు. ఆయన హైదరాబాద్ వస్తున్నాడు. నువ్వు మీ బాబు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ బోసుగాడు ఎవరండి బాబు? హైదరాబాద్ రాకుండా 5 లక్షల బొక్కెట్టేశాడు.